హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్. నిన్న మేము పాండవ గుఫ, మన పాండవులు మహాభారతం యుద్ధం జరుగుతున్న టైంలో ఉన్న చోటకి వెళ్ళేసి వస్తా మాకైతే లంచ్ టైం అయిపోయింది. ఇక తిందాం అనేసి మేమైతే అక్నూర్లో ఉన్న పెద్ద రెస్టారెంట్కి వెళ్ళాం. ఫేమస్ రెస్టారెంట్ అనమాట, దాని పేరు కోహినూర్ రెస్టారెంట్. అక్కడికి వెళ్ళేసి ఇక లంచ్ చేద్దామని మేమందరమే ప్రిపేర్ అయిపోయి అయితే వెళ్ళాం. హెవీ కాస్ట్ అండి. ఫస్ట్ టైం మేము వెళ్ళాము, ఇప్పుడే వెళ్ళడం. ఎప్పుడు ఇంత కాస్ట్ ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళలేదు, నిజం చెబుతున్నాను. ఇవాళ వెళ్ళేసి ఇక అక్కడ హోటల్లో ఫోటోలు దిగటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిన కాడ నుంచి తర్వాత ఇక లంచ్ ప్రిపరేషన్ అయితే ఎటు అయిపోయాం. ముందు ఫోటో షూట్ అయితే జరుగుతుంది. మా మిస్సెస్, పిల్లలు అందరూ ఫోటోలు దిగుతున్నారు. తర్వాత నేను దిగుతాను. చూడండి, నన్ను కూడా నేను వస్తాను. మా మిస్సెస్ తీసేసుకుంది నా దగ్గర నుంచి, తీసుకుని నన్ను షూట్ చేస్తుంది. మా బాబు జాన్ రూబెన్స్, నేను. బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్నూర్లో ఉన్న ఈ రెస్టారెంట్ గురించి చెబుతాను. సూపర్ టేస్ట్, మంచి చెఫ్లు ఉన్నారు ఇక్కడ, మంచిగా ఉంటుంది. ఎవరైతే జమ్మూ దగ్గరలో అక్నూర్ వస్తే తప్పక ఈ అక్నూర్ రెస్టారెంట్లో అయితే తినేసేయండి. ఇది ఎక్కడో కాదు, చినాబ్ నది దగ్గరలో పక్కన రెస్టారెంట్ అనమాట. మంచి చల్లగాను సూపర్గా ఉంది లోపల. మేము వెళ్ళేసరికి అయితే 2-3 ఫ్యామిలీస్ అయితే ఉన్నారు, ఎక్కువ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోయి మేము ఇక్కడ ఫ్రంట్లో కూర్చున్నాం. ఫ్రంట్లో కూర్చునేసరికి మా మిస్సెస్కి అయితే నచ్చలేదు. నచ్చిపోయేసరికి ఇక మేము వేరే చోటకి వెళ్తాము. ఇంకా వీడియో అయితే ఫాస్ట్గా ముందుకైతే రాలేదు. ఇక్కడైతే నేను కూర్చున్నాను. మా మిస్సెస్కి నచ్చిపోయేసరికి మేము ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళిపోయాము. లాస్ట్కి వెళ్తాం అటు. ఇక్కడ వదిలేయండి, బాగాలేదు. ఫ్రంట్లో అలా కార్నర్కి వెళ్దాం, బాగుంటుంది అనేసరికి ఇక అటు వెళ్తాం. ఇప్పుడు ఏమైందో ఆమెకు తెలియదు, నచ్చనట్లేదు, ఇక్కడ నచ్చినట్లేదు. ఆ చివరికి వెళ్దామని ఇక మమ్మల్ని అయితే లేపేసింది. ఇక్కడ మేము వచ్చేసేసి అటు ఇక వెళ్ళటం స్టార్ట్ చేసేసాం. ఇంకా మన వీడియో ముందుకు వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ సార్ అందరికీ. మీకు మన ఛానల్లో చిన్న షార్ట్స్ అండ్ ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. అనుకున్నంత రీచ్ అయితే రావడం లేదు. కొంచెం మీరందరూ దయచేసి మాకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్కి కొత్తగా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏముంటుంది, ఇక లేనివాడికి ఆకలి బాధ, ఉన్నవాడికి ఎలా ఖర్చు పెట్టాలనేది సామెత వచ్చింది. ఇక ఏదో ఒక బ్లాగ్ చెయ్యాలి కదా అని మేము ఒక విధానంతో ఇక తినేది మాది మేము షూట్ చేసుకుంటున్నాం. నేనైతే ఇక కూర్చున్నాను, వెళ్ళిపోయి కూర్చుని ఇక మెనూ చూస్తున్నాను. ముందు స్టార్టప్లో ఏమి ఇవ్వాలి ఏంటనేది. స్టార్టప్లో అయితే రెండు ఆర్డర్ చేశాను. స్టార్టప్లో ఆవిడైతే నన్నే చేస్తుంది, పిల్లలు నన్ను. నేనైతే స్టార్టప్లో ఒక సోయా చాప్ ఆఫ్ఘనీ సోయా చాప్ సూపర్గా ఉంటుంది. దేంతో చేస్తారో నాకు తెలియదు. ఇది నేను ఒకసారి అంబాలాలో ఉన్నప్పుడు తిన్నాను ఫ్రెండ్స్తో వెళ్ళి, సౌరవ్ పాండే అనే అతను. తర్వాత వచ్చేసేసి చికెన్ తందూరి 2 స్టార్టప్స్ వచ్చినాయి. చికెన్తో ఓన్లీ మిక్సీలు వేసేసి దాన్ని ఎలాగో చేసి రౌండ్గా షేప్గా. ఈ 2 స్నాక్స్ తిన్న తర్వాత మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం. ఏమి ఇచ్చాం తెలుసా? ఫుడ్ ఆర్డర్ చికెన్ బిర్యానీ, చికెన్ రారా చికెన్ అండ్ బటర్ నాన్ అండ్ సలాడ్ అండ్ రోటీస్ ఆర్డర్ ఇచ్చాం. మా పిల్లలు అయితే చాలా ఆనందపడిపోయారు. నిన్న మా ముస్లిం సహోదరుల పండగ కదా, మా ఫ్రెండు కరిష్మా అని ఒక ఆమె ఉంది, ఆమె దయతో మేము రెస్టారెంట్కి వెళ్ళాము. వెళ్ళేసి
సరదాగా ఫ్యామిలీతో బయటికి వెళ్ళటం అంటే ఒక మిలిటరీ వాడికి సరదాగానే ఉంటుంది, కాకపోతే టైం ఉండదు. ఎక్కడో మిలిటరీ స్టేషన్లో మనం ఫ్యామిలీ పెట్టాం, వాళ్ళని తిప్పలేక నాన్న తిప్పలు పడతా, వాళ్ళు తీసుకెళ్తలేదని గొడవలు పడతా, ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. అప్కమింగ్ స్టార్స్, మిలిటరీ ఫ్యామిలీ మ్యాన్స్ చూడండి బాధలు. అలాగే రోటీసు, చికెను, బిర్యానీ మొత్తం అయితే వచ్చేసింది. మా పిల్ల అయితే ఫుల్ ఖుషు. రైతా మర్చిపోయాను, దహి రైతా అండ్ చట్నీ మొత్తం అయితే వచ్చేసినాయి. మా మిస్సెస్ ఫోటోలకి అయితే ఫోజులు వేస్తుంది, చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యింది. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ స్వాతి, ఐ లవ్ యూ. మీ భార్యల్ని ప్రేమించండి, పిల్లల్ని ప్రేమించండి, బయటికి వెళ్ళండి, తీసుకెళ్ళండి, ఏదన్నా లంచ్ చేపియండి, చాలా ఖుషి అయిపోతారు. ఎంత బాధల్లో ఉన్నా కానీ వాళ్ళైతే నాకు నిన్న అర్థమైంది అది చాలా ఆనందంగా ఉంటారని. తీసుకెళ్ళిన తర్వాత ఇక మెల్లగా ఇక తినటం అయితే స్టార్ట్ చేసేస్తాం మేము. నేనే మా పిల్లలకి సర్వ్ చేశాను. కరెక్ట్గా ఈ రారా చికెన్లో 4 పీసులు వచ్చినాయి, 300. 4 పీసులు తీసుకున్నాం, రోటీలు తీసుకున్నాం, సూపర్గా తినేసాం. తిన్న తర్వాత ఇక మా పాప అయితే చూస్తుంది, ఎప్పుడు వేస్తారా చికెను, ఎప్పుడు తిందామన్నా. మా పాపకు అయితే చికెన్ అంటే చాలా ఇష్టం. ఏదన్నా ఫుడ్ పెట్టండి వెజిటేబుల్ది అస్సలు తిందో, ఏదన్నా నాన్ వెజ్ పెట్టండి 3 సార్లు తినిద్ది. పిల్లకాడ నుంచి అలా అలవాటు అయిపోయింది. మా నాన్న పోలికలు అన్నీ నా పోలికలు కాదు. నేను చిన్నపిల్లడప్పుడు పచ్చడి ఉండా తినేవాడిని, కారం ఉండా తినేవాడిని, నీళ్ళన్నా పోసుకుని తాగేవాడిని. మా పాప మాత్రం చికెను, మటను, చేపలు ఉంటే మాత్రం ఫుల్ ఖుషు, ఫుల్ హ్యాపీ అయిపోద్ది. తినిద్ది మస్తు తినిద్ది, కానీ లావు అవ్వదు. చూద్దాం. అందరికైతే సర్వ్ చేస్తున్నాను నేను. సర్వ్ చేసిన తర్వాత మా బాబుకి అయితే ఫస్ట్ ఇచ్చాను, ఎందుకంటే ఇంటికి పెద్దవాడు, వాడే మాకు సన్. వాడికి ఇచ్చిన తర్వాత ఏదైనా సరే, తర్వాత పిల్లలకి 4 సర్వ్ చేసిన తర్వాత నేను మా మిస్సెస్ ఇద్దరం తినటం స్టార్ట్ చేసాం. చికెన్ అయితే చాలా టేస్ట్గా ఉందండి, రారా చికెన్. నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నాను రారా చికెన్. సింగిల్ పీసే ఓన్లీ. అదే ఇంటికాడ నిన్నైతే ఒక 2000 అమౌంట్ అయింది మాకు. అమౌంట్ అంటే 2000 అయింది. రెస్టారెంట్కి వెళ్తే తప్పదు. అదే 400 పెట్టి 2 కేజీలు చికెన్ తెచ్చుకుంటే 2 పూటలు తినొచ్చు, కానీ కుదరదుగా. ఇదొక ఫీలింగ్ అందరికీ. చాలా సూపర్గా ఉందని చెబుతున్నాను. అందరూ వచ్చేయండి, తినేయండి అన్న సైడ్ చేస్తున్నాను. కాకపోతే అందరూ ఎలా వస్తారు, ఎక్కడో మా వీడియో చూసేవాళ్ళు ఆంధ్రాలో ఉంటారు. ఆంధ్ర నుంచి ఇక్కడికి రావాలంటే కుదరదు. ఎప్పుడైనా వస్తే మాత్రం పక్కా చూడండి. సింప్లీ సూపర్ రెస్టారెంట్ కోహినూర్. చాలామంది అంటున్నారు అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుందని. కాకపోతే మేము దీనికి వెళ్దాం, ఎంత అయినా పర్లేదు, వెళ్ళి తిందాం అని అయితే ప్రిపేర్ అయిపోయి ఇక మేము తినడానికైతే ఇక్కడికి వచ్చేసేసాం, తింటున్నాం. ఇంకేం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు. మాకు సర్వ్ చేసే ఆత్మ అయితే, మేము స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు 3 ఫ్యామిలీసే ఉన్నారు. లాస్ట్కి మేము తిని ఎండ్ అయిపోయే టైంకి ఫుల్ అయిపోయింది. ఆ రెస్టారెంట్ ఫుల్ అయిపోయింది. తర్వాత చూపిస్తాను. ఫుల్గా వచ్చేసారు జనాలు. చూడండి, వెనక చూడండి, చాలామంది ఉన్నారు. ఇవి కూడా, ఈ ఖాళీ సీట్స్ కూడా ఫుల్ అయిపోతాయి. నేనైతే తినే పనిలోనే ఉన్నాను. తర్వాత మా పాప అడిగింది, ఐస్ క్రీమ్ వద్దు, నాకు కూల్ డ్రింక్ కావాలని. అలాగే తనకి కూల్ డ్రింక్ తెప్పించాను. ఫుల్గా వస్తున్నారు జనాలు. కోహినూర్ అంటే ఇంత డిమాండ్ ఉందా అనుకున్నాను. యాక్చువల్గా ఇక్కడికి విఐపీస్ అంటే బాగా డబ్బున్న వాళ్ళు వెళ్తారు. మేము డబ్బు లేని వాళ్ళమి, నార్మల్ ఎంప్లాయీ, నేను ఆర్మీ. కానీ వెళ్ళాలి, పిల్లల సరదా, మా భార్య సరదా తీర్చాలి. మా పాప అయితే కానీ చేసింది, మా బాబు అయితే చేతులు దుడుచుకుంటాం ఇక కూడా అయిపోయింది. నాకు లాంగ్వేజ్ కొంచెం బాగా ఉండకపోవచ్చు బ్రదర్స్. దయచేసి మన ఛానల్ని మీరందరూ ఆదరించి ఎప్పట్లాగే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చిన్న లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండి బ్రదర్. ఎప్పుడైనా ఎవరైనా సరే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. యూట్యూబ్ కూడా అంతే, డబ్బులు చిన్న చిన్న హై వీడియోస్ చేసే వాళ్ళకే అల్గోరిథం అనేది చేస్తుంది పని, అందరు వీడియోస్ సెండ్ చేయటం. మనం ఎంత ట్రై చేసి వేసినా కానీ 100-150 కంటే లైక్స్ అంటున్నా, వ్యూస్ కూడా రావు. లైక్ల తర్వాత అంతే. మాది తినటం అయితే అయిపోయింది. ఇక సోప్ తినటం స్టార్ట్ చేసాం. సోప్ తినేసేసి ఇక బిల్ కట్టేసి మాకు సర్వ్ చేసిన అతనికి ఒక 200 టిప్ ఇచ్చి తర్వాత బిల్ పేడ్ ఏదో చేసేసి మా దారిని మేము వెళ్దాం అయితే అనుకున్నాం. మా దారిలో మేము వెళ్ళిపోతాం. అందరికీ నమస్కారాలండి. జై జవాన్ జై కిసాన్, ఏ రేగా మేరా నారా. అందరూ మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటూ జై హింద్, జై భారత్. ఓకే, బాయ్ ఎవ్రీవన్, బాయ్.